వెల్కమ్ టు మరణాలిలా. మనమైతే ఈరోజు వచ్చేసి అయితే మహారాష్ట్రలో అయితే అనమాట. మనకైతే సిమెంట్ అయితే వేసుకొచ్చినాం. మహారాష్ట్ర అయితే కోదా నుంచి అయితే వేసుకొచ్చినాం అనమాట. అక్కడి నుంచి అయితే ఇక్కడ వచ్చి అన్లోడ్ అయితే నేను అయిందనమాట. లోడ్ అయితే దొరకలేదు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడైతే అసలే లేదనమాట. ఎవరైనా మన తెలంగాణలో అయితే ఇక్కడికి వచ్చింటే మాత్రం మన జాగ్రత్తగా అయితే సరుకులు అయితే అన్ని తెచ్చుకొని అయితే రావాల్సింది అంటే చెప్తామన్నా లేవన్నమాట. ఇంత మటుకు మేము బ్రష్ చేయలేదు, ఎందుకంటే వాటర్ అనేది అయితే అంత హీనంగా అయితే అయిపోయింది అనమాట. మన తెలంగాణలో అయితే వాటర్ అనేది అయితే కరువు అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్ అయితే బాగుందన్నమాట కరువు అనేది వాటర్కి. అట్లా ఇటు సైడ్ అయితే అసలు పొలాలు అనేది అయితే చూద్దామన్నా లేవన్నమాట. చూడండి మొత్తం ఎడారి పంటలే. ఇక్కడ పత్తి, పసుపు కొమ్మలు ఈ తప్పించి ఇంకా వేరేదైతే ఏం లేదనమాట. నేను వచ్చిన ఊరు అయితే ఇప్పుడైతే మన బోగర్కి అయితే వచ్చినాం అనమాట అన్లోడింగ్. చూడండి రోడ్ అయితే సింగిల్ రైట్ సైడ్ అయితే రోడ్ వేసింది అనమాట. కానీ అక్కడైతే దాని మీద వాటర్ అయితే ఇక్కడ నడుస్తుంది అనమాట. తీసి అనమాట. ఇది 2 రోజులు అయితే వాటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందుకే తర్వాతనైతే తీసేస్తాను అనమాట. కొంచెం ముందుకెళ్ళాక అయితే ఇంకా రోడ్ అయితే వేయలేదనమాట. మన సుమలు అయితే బయటకు వెళ్ళాలన్నమాట. నైట్ టైం అయితే కొంచెం మిస్టేక్ అయితే మాత్రం టైర్లు అయితే పలిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళాక అయితే చూద్దాం మనం. ఇట్లా అయితే వచ్చేసాడు అనమాట బోకర్కి. ఇక్కడ వచ్చే రోడ్లు అయితే బోకర్ అయితే బోకర్ రూట్లు అనేది అయితే మనకైతే నిన్న ఒక బండి అయితే అవ్వకూడదు అనమాట. పత్తి అయితే కాలిపోతుంది అనమాట. బండి రన్నింగ్ అయితే లోపలైతే ఎత్తే కాలిపోయినట్టుంది అనమాట. ఇప్పుడైతే ఆ బండి అయితే అవ్వకూడదు అయితే నిన్న మార్నింగ్ ఈ టైం అయితే అయిందనమాట. మీరు వెళ్ళట్లేదు డోర్లు చూడండి ఎట్లా కొట్టుకున్నాయి. డోర్లు అయితే కనుక మిషన్ అయితే ఇది రోడ్ అయితే ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదనమాట. సోల్ అయితే చూసుకోకుండా వస్తుంది అక్కడ. బండి అయితే టైర్లు అయితే అన్ని వలిపోవాల్సిందే. వచ్చేసి ఇక్కడ జాగ్రత్త అయితే రావండి. మన తెలుగులో వస్తే మాత్రం ఇక్కడైతే ఉండలేము. నాకైతే అసలైతే మొహం కడుక్కున్నానికి వెళ్ళేందో అర్థం కావట్లేదు. అదే వచ్చింది. నిన్న మార్నింగ్ నుంచి అయితే సాయంత్రం దాకా అయితే అన్నం వెళ్ళలేదు. సిటీలో అన్లోడ్ అయింది బండి. అన్నం వండుకొని తినాలనే ఆలోచన అయితే రాలేదు. ఎందుకంటే ఇక్కడ సైడ్ అయితే అంత గలీజ్గా అవుతుంది. అన్నం అనేది అసలు గుర్తు రాలేదనమాట. ఇక్కడ మనకైతే ముందే ఉంది అనుకుంటా. పత్తి గాడి అయితే రోడ్డు మీద అయితే పడిపోయింది అనమాట. కాలిపోయింది. మనకైతే ముందైతే చెక్ పోస్ట్ అయితే ఉందనమాట. దాని దాటినాక మనకైతే 10 కిలోమీటర్ల తర్వాత అయితే మన తెలంగాణ ఉంటుంది. ఇక్కడ మనకు నిన్న లోడ్ ఎత్తుకొని పోయేటప్పుడు అయితే 650 రూపాయలు అయితే తీసుకున్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇదే అనమాట. ఇప్పుడైతే పనులు ఆపుతారు అనమాట. మన లోడ్ బండి అయితే కాదు. ఇప్పుడైతే ఎత్తి కాబట్టి డైరెక్ట్ అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇదే ఎంటీ టక్కర్ వాళ్ళు ఇట్లా అంటారు. సరే చేస్తారు ఎంటీ టక్కర్లు ఉంటారు. కానీ ఎంటీ టక్కర్ సరే వేసుకొని అంటారు. ఎందుకంటే ఎంటీ టక్కర్ అయితే ఉండదనమాట. రోడ్డు బండికి ఏమవుతుంది. మనకైతే బండి అయితే ముందు చెప్పినా కదా. నిన్నైతే రైట్ సైడ్ అవుతుంది కదా. పత్తి అయితే వేసుకొచ్చింది అనమాట. నిన్న నుంచి అక్కడే ఉందన్నమాట బండి అయితే. పత్తి అయితే సైడ్లు మొత్తం అయితే కారిపోయింది అనమాట. పత్తి అయితే చూడండి మొత్తం రోడ్డు మీద నిలబడుతుంది. ముందు అయితే ఇంకా ఘోరంగా పడదు అనమాట. రైట్ సైడ్ ఎలా కాలిందో పత్తి అయితే మొత్తం ఇక్కడ నుంచి అయితే అక్కడ దాకా అయితే పోయిందనమాట. అక్కడ అయితే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వీడియో తీస్తే ఏమన్నా అంటారు. ఏమన్నా అయితే వీడియో అయితే ఏం తీయలేదు. చూడండి మొత్తం అయితే అక్కడ సైడ్ అయితే ఫుల్ పడ్డది అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే కారుకుండా వెళ్ళిపోయింది. అక్కడ బ్రిడ్జి స్టార్టింగ్ నుంచి అయితే అక్కడ ఎండింగ్ దాకా అయితే మొత్తం పడిపోయింది అనమాట. ఇక్కడైతే తీసుకోవాలి ఏంటది ప్లాస్టిక్ మన ఉంటాయి కదా అట్లా అయితే అంటుకొని ఎక్కువ అయిపోయింది అనమాట. అది క్యాబిన్ నుంచి అయితే పైకి అయితే వచ్చేసింది. అక్కడ సైడ్ అయితే ఆపుకురు అనమాట. నీళ్ళు అయితే కొట్టడం అయితే జరిగింది. మరి అంత నీళ్ళు అయితే లేవకుండా లేవు. ఇక్కడైతే మనకైతే బ్రిడ్జ్ చూడండి ఏ విధంగా ఉంది. ఇక్కడైతే గుట్టల సందు నుంచి అయితే పోసిరు అనమాట. హైట్ లేప్ అనేది అయితే పోసిరు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఇట్లా అయితే ఉంది. ఇక్కడ సైడ్ అయితే పోసిరు అనమాట. అక్కడ సైడ్ నుంచి అయితే మొత్తం అయితే మట్టి అయితే ఒక తీరుగా అయితే లెవెల్ చేసి చిన్న వాగు ఇంత పెద్ద బ్రిడ్జ్ అయితే. ఎందుకంటే ఇక్కడైతే చుట్టూ అయితే కట్టగట్టారు అనమాట. ఒక ఫుల్ వర్షం వచ్చిన సైడ్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ కాలువలో తప్పించి నాకు ఇంకెక్కడ అవ్వలేదు వాటర్ అయితే. ఇక్కడ నుంచి అయితే నేను 50 కిలోమీటర్లు వెళ్ళినా 50 కిలోమీటర్లో ఒక్క దగ్గర అయితే కాలువలోకి అవ్వలేదు అనమాట. అది నీళ్ళు అయితే అంత ఘోరంగా ఉందనమాట ఇక్కడ పరిస్థితి. మన దగ్గర బస్సులు అయినా అవ్వడతాయి అనమాట. ఇక్కడ సైడ్ అయితే బస్సులు కూడా తక్కువ. మన దగ్గర నిమిషానికి ఎట్లేదని ఒకటైనా వెళ్తుంది కదా. ఇక్కడైతే 10 నిమిషాలకు ఒకటి కాదు, అర్ధ గంటకైనా ఒకటైతే వెళ్ళట్లేదు అనమాట. ఇక్కడ అంత ఈనంగా అవపడుతుంది కదా రైట్ సైడ్లో. ఇది వచ్చేసి తెలంగాణది అనమాట చెక్ పోస్ట్. ఇది మనమైతే ఏమి ఆపము ఇక్కడ, ఎందుకంటే ఎంటీ ట్రక్గా మనది. మనం ఆపొద్దు ఇట ఫస్ట్. ఇక్కడ
ఫ్రెండ్స్ ఇంత మటుకు ఇంకా ఇది ఇక్కడ నుంచి అయితే నాకైతే మహారాష్ట్ర పోవడం ఇష్టమే లేదు. ఎందుకంటే మనకైతే హిందీ అయితే అంత పర్ఫెక్ట్ అయితే రాదు, కొంచెం కొంచెం వచ్చేది అట్లా. మనమైతే ఇప్పుడైతే బైన్సా అయితే ఇంకో 5 కిలోమీటర్లు ఉంది. బైన్సా నుంచి అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట నిజామాబాద్కి. అక్కడి నుంచి అయితే మనం అయితే నిన్నైతే అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే నైట్ టైంలో అయితే మనకు తెలియక అయితే కొంచెం ముందుకెళ్ళి అయితే మలుపుకొని అయితే చెప్పినాం. అక్కడికి అయితే పోయినాకైతే చూపిస్తాం అన్నమాట. మనం అయితే ఇక్కడి నుంచి అయితే ఆల్రెడీ అయితే వచ్చేసినాం అనమాట. బైన్సా అయితే వచ్చేసినాం. బైన్సా నుంచి అయితే రైట్కి వెళ్ళాలని చెప్పినా కదా. ఇక ముందు అయితే ఎక్కడి నుంచి వెళ్ళాలి 60 కిలోమీటర్లు అవుతుంది అనమాట ఇక్కడి నుంచి అయితే నిజామాబాద్. ఇక్కడైతే పంచాయతీ ఫుడ్లు అనేది వెళ్తున్నాం. దిగుతాం చాలా జరుగుతున్నారు. ఇంకొక సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం. మనమైతే నేను చెప్పాను కదా, నేను నాకైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళేటప్పుడు అయితే తెలియక స్ట్రైట్ అయితే వెళ్ళాను అనమాట. ఇదే అనమాట నిజామాబాద్ రోడ్. నిర్మల్ నుంచి నిజామాబాద్ రోడ్ అయితే ఇదనమాట. నిజామాబాద్ సైడ్ అయితే అంత అయితే పొలాలు అనేది అయితే ఏమైతే లేవు అనమాట. ఎక్కువ అయితే మొక్కజొన్న ఇవే ఉన్నాయి అనమాట. ఇక్కడ పసుపు కొప్పులు ఇవే ఉన్నాయి. మన అంతే కదా మంచి ఆ టైప్లో అయితే అవి ఉన్నాయి అనమాట. సైడ్ అయితే మొత్తం అయ్యే పంటలు. ఇంకా వేరే అయితే ఇల్లు సైడ్ అయితే పెట్టామా పెట్టావు సైడ్ పెట్టాం. ఇక్కడైతే పత్తి మిల్లి గిట్ట ఉంది అనమాట. లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ నుంచి పత్తి బిడ్డలు అయినా అయిపోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళాలంటే ఇబ్బంది ఏదైనా 100 కిలోమీటర్లు అయితే లోడింగ్ కోసం అయితే ఎక్కువ అట్లా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనకు కావాల్సిన లోడింగ్ కాబట్టి మనకు అక్కడి నుంచి అయితే కిరాయి అయితే తక్కువనే ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఎక్కువ ఉంటుంది మన కిరాయి. బైన్సా నుంచి అయితే నిజామాబాద్ వెళ్ళే రోడ్లు అయితే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే రోడ్డు వర్క్ అయితే ఎక్కడైనా అయితే ఇక్కడ క్లియర్ అయితే ఏం కాలేదు. మొత్తం ముందలు అయితే మొత్తం ఇక్కడి నుంచి అక్కడ తిరిగి ఉంది అనమాట. చూడండి ఎలా ఉందో మొత్తం గుంటలు అనమాట. బ్రిడ్జీలు అక్కడక్కడ సైడ్ రోడ్లు మొత్తం ఎక్కడిదక్కడనే అయిపోయింది అనమాట. ఇక్కడైతే పట్టించిన వాళ్ళు ఏదో పూర్తి ఎప్పుడైతుందో ఏమో తెలియదు అనుకున్నాను. మొత్తం రోడ్ అయితే మొత్తం కాంగ్రెస్లో జరుగుతుంది. బైన్సా నుంచి ఇక్కడ దానికైతే ఒక మీరుగానే ఉందన్నమాట. రోడ్ అయితే గుంటలు ముందరైతే అక్కడక్కడ ముందైతే శివాజీ బొమ్మ ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం అయితే కొంచెం లెఫ్ట్ వెళ్ళి స్ట్రైట్ వెళ్తే మాత్రం వెళ్తాం. మనం ఇక్కడ నుంచి వెళ్తే లోకల్కి అయితే వెళ్తాం అనమాట. ఇక శివాజీ ఇక్కడ ఉంది. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఇక బ్రిడ్జ్ అయితే ఇక్కడికి నేను స్టార్ట్ చేసింది అనమాట. అక్కడ నుంచి ఇక్కడ దానికి ఒక్క తిరుగు ఉందనమాట. అక్కడక్కడ కొంచెం మంచిగా ఉందన్నమాట. ఇక్కడైతే ఏం బాగాలేదు రోడ్ అయితే. మనైతే సింగాపూర్ వెళ్ళే రోడ్లు అయితే ఇక్కడైతే ఉన్నాం అనమాట. మనకైతే విష్ణుప్రియ మిల్లులోనైతే మనకైతే లోడ్ అవుతుంది అనమాట. లోకలన్నా లేదా ఒడ్లన్నా అవుతుంది అనమాట. ఇక ట్రైన్ అయితే ఇక్కడ వెళ్తుంది అనమాట. ఇక ట్రైన్ అయితే స్టాప్ అన్నట్టు వెళ్తుంది. ఇక్కడ ఆఫ్ చేసిన అనమాట గేటు. డబ్బాల్ కంటైనర్స్ స్లోగా వెళ్తుంది అనమాట. అది యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ మనం అయితే బియ్యం లోడ్కి అయితే చేసినాం అనమాట. ఈ బియ్యం అయితే ఏది అనేది క్లారిటీ తెలియదు. మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. లోడింగ్ అయితే చూద్దాం. ఇక్కడ సైడ్ అయితే చేస్తున్నారు అనమాట. లోడింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడే ఒక సైడ్ అయితే వేసారు. మనకైతే బియ్యం అనమాట. ఇది వచ్చేసి ఏలూరుకి అనమాట. బట్ట అయితే కింద అయితే వేయించారు. ఇక్కడ ఎందుకు వేయించారు అని అయితే ఏం అర్థం కావట్లేదు. లోడింగ్ అయితే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయితే చేసేసారు. ఇప్పుడైతే ఇక్కడైతే స్టిక్కర్లు అతికిస్తారు అనమాట. ఈ
కంపెనీకి సంబంధించినవి అనుకుంటా. ఇవి అయితే గవర్నమెంట్ కంట బియ్యం అయితే. చూడండి ఇక్కడ దానికైతే ఇప్పుడే స్టార్ట్ చేసారు. లంచ్ చేసినాక చేస్తున్నారు ఒక మాట, మళ్ళీ ఇప్పుడే చేస్తారు ఏంటో అర్థం కావట్లేదు. చేయని మనకి ఇటు కావాల్సింది లోడే కాదన్నట్టుగా అయితే మనం ఏం సపోర్ట్ చేయలేదు అనమాట. మిషన్ కంట ఫాస్ట్ గుర్రీలు అయితే అప్పుడే ఒక నెట్ వేసారు అనమాట. మనకైతే లోడింగ్ అయితే ఈ రూమ్లోకి వెళ్ళి అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ అవుతుండే కదా స్టాక్ అంతా ఇదంతా మన బండ్లకే. ఇంకా ఇక్కడైతే దింపుతారనమాట బస్సాలకి వెళ్ళి. ఇక్కడి నుంచి అయితే మన బండ్లకి అయితే వేస్తున్నారు అనమాట. సగం లోడ్ అయితే అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ బంకోట్లు అయితే ఉంటాయి కదా, ఈ విధంగా అయితే వేడి మిషన్ అయితే అంటే హీట్ అయితే వస్తున్నాయి అనమాట. చేయికి అయితే అతుకుతున్నాయి అనమాట. అంత హీట్లో నుంచి అయితే వస్తున్నాయి. ఇక్కడ హీట్లో నుంచి అయితే తీసుకెళ్ళి అయితే వీటికున్న సైజ్ అయితే పెద్దగా ఉంటాయి కదా, అందువల్ల అయితే చిన్న చిన్న చేసి అయితే పంపిస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి అయితే పంపించి ఇక్కడ సైడ్ అయితే మన లోడింగ్ పాయింట్ అయితే ఉందన్నమాట. బస్సాలకు లోడ్ చేసేది అక్కడి నుంచి అయితే మనకైతే బస్సాలు అయితే నింపుతున్నారు అనమాట. ఇక్కడ నుంచి చూడండి తుంచినా దొరకట్లేదు అనమాట. ఇవి అయితే ఓన్లీ ముద్దలే తులుగుతున్నాయి అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా గట్టిగా. మనకైతే పిండి అనేది అయితే అక్కడ మిషన్లో అయితే పోస్తే ఇక్కడ నుంచి అయితే బియ్యం మాది వస్తున్నాయి. అయితే బియ్యం కావంట, నేను అడిగిన అని. చూడండి మెత్తగా ఉన్నాయి అనమాట. అయితే బియ్యం అయితే కావు, నేను బియ్యం అనుకుంటాను ఎంతసేపు. అయితే బియ్యం కాదంట, ప్రోటీన్ అంట. దేనికి సంబంధించిందంటే హెల్త్కి మంచిది అంటాడు. మరి ఏందనేది అయితే మనకైతే తెలియదు అనమాట. అంతా లోడ్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకో లోడ్ అయితే ఇది అనమాట. ఇక్కడ దాకా అయిపోయింది. ఇంకో 2 నెట్లేసి అయితే లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడైతే మనమైతే ఏలూరుకి అయితే మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడైతే లోడ్ చేసిన వాళ్ళు అయితే అన్న వాళ్ళు ఇక్కడ అనమాట. బీహార్ అన్న వాళ్ళది. ఇక్కడైతే లోడింగ్ అయితే చేస్తున్నారు అనమాట. అన్న అయితే మొత్తం కౌంట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే చూడండి పైకి అయితే వేసిన అనమాట. బస్సాలు అయితే ఒక తీరు అయితే లేదు, ఒక్క రెంట్కి వచ్చేసి ఉందనమాట. ఇంకో 2 నెట్లు వేస్తే మాత్రం మన లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ పట్టగిన అయితే కట్టేసినాం అనమాట. మనం ఇక్కడ పట్ట అయితే మన మైదాం పట్ట కాబట్టి ఇటు సైడ్ అయితే ఎక్కువ అయితే వచ్చింది, అటు సైడ్ అయితే తక్కువ వచ్చింది అనమాట. పట్ట అయితే ఇక్కడైతే ఉక్కి అనేది అయితే తిరిగిపోయింది అనమాట. అందుకే ఇగో ఇట్ల నుంచి అయితే తీసినాం అనమాట. ఇట్లా తీసి అయితే ఇట్లా వేసుకొని చూడండి మంచిగా వచ్చింది పట్ట అయితే కట్టడానికి. బాగుంది ఇట్లా చూసుకోవడానికి. ఇక మనం అయితే ఫ్రెష్ అప్ అయితే ఇక్కడ ట్యాంక్ ఉంది, ఇక్కడ స్నానం అయితే చేసేసి ఇక మనం అయితే బండి పేపర్లు తీసుకొని అయితే ఇక వెళ్ళాల్సిందే నిమ్మలం బయలుదేరి. ఇక మనోడు అయితే ఇప్పుడే సొక్కిండి, ఇక పైకి అయితే ఎక్కేసింది అనమాట. బట్టలు అయితే మొత్తం అయితే మాసిపోయినాయి అనమాట. మొత్తం సిమెంట్ పట్ట కాదైతే బట్టలు అయితే మాసిపోయినాయి. చూడండి చేతులు ఎలా అయినాయో, మొత్తం మాసిపోయి బొగలెక్కుతున్నాయి. ఇక 2 రోజులు అయితే చెప్పులు కాళ్ళు మొత్తం మన అవతారం వేరేలా ఉంది. ఇక హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరితో అయితే మన వీడియో అయితే ముగిస్తున్నాము. మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.